రణబీర్ కపూర్, ఆలియా దంపతుల 250 కోట్ల రూపాయలు విలువ చేసే భవనం ఎట్టకేలకు ముంబైలో రెడీ అయింది. ఆ ఇల్లు రణబీర్ కపూర్కు వారసత్వంగా వచ్చింది. తన తాత రాజ్ కపూర్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషి కపూర్ అందులోనే ఉన్నారు. ఇప్పుడు రణబీర్ కపూర్ చేతికి ఆ ఆస్తి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఇంటిని రీమోడలింగ్ చేయించారు. పాత ఇంటి గుర్తులు చెరిగిపోకుండా 6 అంతస్తుల విలాసవంతమైన ఇంటిని నిర్మించారు. రణబీర్ ఈ ఇంటిని చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు. పైగా కూతురు పుట్టిన తర్వాత తనకు ప్రొఫెషనల్ లైఫ్ బాగా కలిసొచ్చిందని అంటున్నారు. అందుకే దాదాపు 250 కోట్లకు పైగా విలువన్న ఈ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. త్వరలోనే ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు ఆలియా భట్ ఫ్యామిలీ. ఈ దీపావళిని తమ కూతురితో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని రణబీర్ ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. తల్లిదండ్రులు తమ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం డబ్బులు కూడబెడుతుంటారు. పిల్లల చదువులు, కెరియర్, వారి పెళ్లి, ఇతర అవసరాలకు ఆ డబ్బు ఉపయోగపడుతుందని పైసా పోగు పెడుతుంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమీ అతిథులు కారు. తాము సంపాదించిన ఆస్తులన్నిటినీ తమ పిల్లలకే అప్పచెప్పుతారు. అలా ఇటీవల రణబీర్, ఆలియా జంట తమ కూతురికి కోట్ల రూపాయల ఆస్తిని గిఫ్ట్గా ఇచ్చారు. కూతురు అలా పుట్టిందో లేదో అప్పుడే ఆ పాప పేరు పైన ఏకంగా 100 కోట్ల విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించి రిచెస్ట్ స్టార్ కిడ్గా మార్చేశారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ద రిచెస్ట్ స్టార్ కిడ్ 2 ఏళ్ల రాహా కపూర్ అనే చెప్పొచ్చు. త్వరలోనే వీరు ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కానున్నారు. ఇక ఈ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ తల్లి నటి నీతూ కపూర్ వ్యవహరిస్తారు.